డొక్కా సీతమ్మ గారు ఎవరికైనా అన్యాయం చేశారా? లేదు. శ్రీభాష అపలాచార్యుల వారు ఎవరికైనా అన్యాయం చేశారా? విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు, నీకు ఇంకా ఇలా చాలా పేర్లు. వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతాయని చెప్తాయి పనికి మన ఎడారి పుస్తకాలు. అందుకు వ్యతిరేకిస్తా. అని నువ్వెవడంటున్నా? నువ్వెవడు? నేను నమ్మకపోతే నరకానికి వెళ్తామని చెప్పడానికి వాట్ రైట్ యు హ్యావ్? ఆ పుస్తకంలో ఉంది చెప్పేస్తాడు. అంటే ఇంగిత జ్ఞానం లేని వాళ్ళకే ఇసుక మతాలు. అయితే గురుగారు, నేను ఈ మధ్య రీసెంట్గా చూస్తున్నా, హేమలత అని ఒక ఆవిడ దాదాపు 1 నెల నుంచి అనుకుంటా, ఇంతకు ముందు కూడా ఏవో కొన్ని వీడియోలు చేసింది, బట్ వేటికి కూడా ఒక 10-20 వ్యూస్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే రాధా మనోహర్ దాస్ అని పేరు పెట్టుకొని తమ్ములో కూడా వాడుతూ, మీతో చేసిన యాంకర్లను కూడా వాడేస్తూ వీడియోలు విపరీతంగా పెడుతూ పబ్లిక్గానే ఇతని పైన కేసులు పెట్టండి, ఇంటర్వ్యూలు చేస్తున్న ఛానల్ పైన కూడా కేసులు పెట్టండి. ఎప్పుడైనా మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మంచి ప్రశ్న. ఆవిడెవరో తిరుపతిలో ఉంటుంది. ఓకే. అంతకుముందు కూడా ఎప్పుడో మాట్లాడేది మీతో. ఇప్పుడు కొన్నాళ్ళ క్రితం. పెద్దోళ్ళు కదమ్మా, వయసు పెరిగే కొద్దీ సహజంగా చేదస్తం అది పెరుగుతుంది. మామూలుగానే గొర్రె అంటే మామూలుగానే బుర్ర ఉండదు. ఇంకా ఆ మతంలో ఉన్నప్పుడు ఇంకా బుర్ర గురించి మనం ఆలోచించడానికి ఏముంటుంది. సో ఇప్పుడు మీరు గమనించండి, ఆవిడ మామూలుగా భౌతికంగా వెల్ ఎడ్యుకేటెడ్. ఓకే. ఇప్పుడు మనం విన్నామే వాయిస్ లో ప్రొఫైల్. చదువుకోని గొర్రె లో ప్రొఫైల్, చదువుకున్న గొర్రె లో ప్రొఫైల్. ఇక్కడ మీరు హట్ కాకుండా విషయం, గొర్రె అనే పదం. గొర్రె అనే పదం బూతు కాదు, గుర్తుపెట్టుకోండి. అది సింబాలిక్గా వాళ్ళ దాంట్లో వాళ్ళు వాడుకునే పదం అది. గొర్రె ఇస్ నాట్ తిట్టు. సో కాబట్టి ఆ లో ప్రొఫైల్, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుము, ఒక చెంపపై కొడితే ఇంకో చెంప చూపించుము, నీ శత్రువునైనా నువ్వు మన్నించుము, అంత ప్రేమ ఉండబట్టి హేమలత గారు, మా అమ్మగారు నా మీద కేసులు పెట్టమని పీసు మతంలోంచి పీస్గా చెప్తున్నారు అన్నమాట. నా మీద ప్రేమ కాబట్టి. వీళ్ళు ఆ డైలాగ్స్ చెప్పడానికి మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ప్రేమ ఉంటే నన్ను ప్రేమతో మార్చమను, నన్ను తిట్టకుండా. నేను ఎవరినైనా వ్యక్తిగతంగా తిట్టుంటే పబ్లిక్లో క్షమాపణ చెప్తా. వాళ్ళ మస్తకాలని అంత పాడు చేసిన పుస్తకం పనికి వాళ్ళని అంటాను తప్ప వాళ్ళు నన్ను ఎందుకని? వాళ్ళంతా నా చుట్టాలే కదమ్మా. హేమలత అమ్మవారి పేరు, మనవాళ్ళే కదా. నన్ను ఇప్పుడు అతను ఎవరో సురేషు నన్ను ఏదో తిట్టాడు, ఇప్పుడు అతను సమాధానం చెప్పకుండా వెళ్ళాడే అతను. వీళ్ళందరూ ఎవరు? అంతా మన హిందువులే, మన బంధువులే. వాళ్ళు రోగగ్రస్త స్థితిలో ఉన్నారు. వాళ్ళ పట్ల నాకు కోపం లేదమ్మా. అయ్యో బాధ. అయ్యో ఋషులు పుట్టిన నేలే, మహనీయులు త్యాగులు పుట్టిన నేలే. మీరు కావాలితే అల్లూరి సీతారామరాజు ఆ రూదర్ఫర్డ్తో ఏమంటాడు? శాశ్వతంగా నీ బ్రిటిషు సామ్రాజ్యాన్ని ఇక్కడ స్థాపిద్దామని కళ్ళగంటున్నావా? అవుద్దా? ఇది ఋషుల భూమి, ఇది పుణ్యభూమి. మళ్ళీ ఒక్క సీతారామరాజు కాదు, వేల లక్షల సీతారామరాజులు వస్తారు. నీ రవి అస్తమించని నీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోకటి వేలతో పికిలిస్తారు. మళ్ళీ పుడతాను అంటాడు. ఈ మళ్ళీ పుట్టడం అనే కాన్సెప్ట్ ఎవరికుంది? హిందువులకే పునర్జన్మ. సో నేను ఏం చెప్తాం? ఇప్పుడు నన్ను వాళ్ళ ప్రకారంగా మాట్లాడదమ్మా, మన ప్రకారం. వాళ్ళ ప్రకారంగా ద్వేషించిన వాడిని కూడా ద్వేషించకూడదు, కొట్టిన వాడికి ఇంకో చెంప చూపించాలి. మరి ఆ కాన్సెప్ట్ ఉంటే కేసులు అలాంటి పదాలు రావుగా, తిట్టడం అనే పదం రాదుగా, ఇలాగ పిక్కు చెత్తం చాకుతే ఇలాంటి పదాలు రావుగా. నిజంగానే కేసు కూడా పెట్టడం జరిగిందా మీ పైన? పెట్టారు. అదేదో చట్టం పరిధిలో ఉంది కాబట్టి అది పెద్ద విషయం కాదు. అవి నిలబడేవి కాదు. ఇప్పుడు ఆ మాటకు వస్తే వాళ్ళు క్రైస్తవులు అవ్వాలి అసలు నా మీద కేసు పెట్టాలంటే. వాళ్ళు ఇంటి పేరులోనేమో రాముడు కృష్ణుడు ఉంటే వాళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారు? సో ఇక్కడ ఎవరూ లేదమ్మా, ఇక్కడ అంతా 50-50గా తప్ప నో వన్ ఈజ్ క్రిస్టియన్. అయితే
బాధపడాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఇక్కడ వాడుకుంటూ ఇక్కడ వాళ్ళని ద్వేషిస్తారు. ఆవిడ బైబిల్లో ఈ వాక్యాలు పురుషులు కూడా చదవలేరని నేను అన్నాను. నువ్వు మీ అమ్మతో మీ చెల్లితో కూర్చుని ఇవి చదువుతావా అంది. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? ఇళ్ళ దగ్గరికి వచ్చి పంచి పెడుతున్నారు కాబట్టి, అవునా? రోడ్ల మీద అడుక్కుంటున్నారు కాబట్టి. మేమెవరం ఇది చదవాల్సిందే భాగవతం లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం అని మేమెవరిని చెప్పట్లేగా. ఒకవేళ ఎక్కడైనా బస్ స్టాప్లోనో ట్రాఫిక్ దగ్గర ఎవరైనా అమ్ముతారు, కొనుక్కుంటే కొనుక్కోలేకపోతే లేదు కదా. అమ్ముకోవడానికి అడుక్కోవడానికి తేడా లేదు కదా. ఇప్పుడు నేను చెప్తాను హుండీలో డబ్బులు వేయకండి, అలా ఆ పెద్దమ్మ గారు మా పెదమామ గారు ఆవిడ వయసులో 80 దాకా ఉండొచ్చు. సో మా పెద్దమ్మ అనుకుందాం, హేమలత గారు, దశంభాగాలు ఇవ్వకండి మీ పిల్లల కొరకై, అంటే అకార్డింగ్ టు దెమ్, మీరు నా కొరకే ఏడవద్దు మీ పిల్లల కొరకే ఏడవండి అని వాళ్ళ బుక్లో డైలాగ్ ఉంటుంది. అలా దశంభాగాలు పాస్టర్లను పోషించడానికి కాకుండా మీ పిల్లల కోసం వాడండి అని పెద్ద మనసుతో పెద్దమ్మ గారు చెప్తే హుండీలో డబ్బులు ఇద్దని రాధమోహన్ దాస్ చెప్పిందని కౌంటర్ అయిపోద్ది. ఎంత బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఈ పాస్టర్లు బట్టలు వేస్తారు కదా. మొన్న ఒక ఆయన ఎవరో లాయర్ ఫోన్ చేసి, సమజి మీ బట్టలు ఎంత ఉంటాయి అన్నారు. ఇదో 300, ఇదో 300, కొన్ని కుట్టుకులతో కలిగితే ఒక 500. మరి పాస్టర్ల బట్టలు ఒక్కొక్కడు 1,00,000, 2,000, 2 లక్షలు కూడా వేస్తారట. నాకు తెలీదు అంత కాస్ట్. అంటే సూటు, కోటు, బూటు అంతవరకు తెలుసు. ఫాలో బై లపోటు, దే లూటు కదా. బుర్రలేని వాళ్ళకి కదమ్మా అవన్నీను. మీరు ఈసారి మాత్రం 3 బుక్లు ఆడ పెట్టండి తప్పకుండా. ఇప్పుడు నిన్నెవరు ఏదో వీడియోలో ఒక గొర్రె వేదాల్లో రక్తము బలిగా అర్పించబడింది, ఆ వేదాల్లో చెప్పినోడే ఇప్పుడు మేము ఈ ఎండిపోయిన శవాన్ని మీ దగ్గర తీసుకుని ఏదో పెట్టాడు. వేదాల్లో యేసు గురించి మాట్లాడుతున్నారు కదా. ఈసారి వచ్చినప్పుడు ఖురాన్లో యేసు, వేదాల్లో యేసు పెద్ద టాపిక్, అది పచ్చి అబద్ధం. ఎందుకంటే డైనోసార్ యొక్క శిలాజాలు దొరుకుతున్నాయి. యేసు అనేవాడు చనిపోలేదు, ఎందుకంటే ఏది దొరకలేదు కాబట్టి అని ఎవరో కామెంట్ పెట్టారు. డైనోసార్ కూడా ఉంది ఎప్పుడుదో. ఓకే. యేసు 2000 సంవత్సరాలు ఏది దొరకట్లే, అంటే ఎక్కడో తిరుగుతున్నాడు అని కామెంట్ పెట్టారు ఎవరు. చచ్చిపోలేదు అని చెప్పి ఎవిడెన్స్ లేదు కదా. వేదాల్లో యేసు అది పెద్ద జోక్. అది ఖురాన్లో యేసు గురించి మాట్లాడదాం. ఓకే. మీకు తెలుసా అసలు ఖురాన్లో యేసు ఉన్నాడని? లేదు, తెలియదు. అతను చెప్తాడు, నేను మా తల్లి మరియా మేమిరువురము ముస్లింలమే. చెప్పానుగా, క్రీస్తునైన నేను అల్లాహ్ దాసుడినని ముస్లింను. మీరు పెట్టుకోండి. అన్నిసా అనే చాప్టర్లో 47, 48 బైబిల్ ప్రజలారా మీరు ఖురాన్ విశ్వసించండి. క్రీస్తుని అల్లాహ్ భాగస్వాములుగా చేసేవాడు ఎంతో ఘోరమైన అబద్ధాన్ని అబ్రహం సంతతి కొంతమంది మా గ్రంథాన్ని విశ్వసించట్లేదు, అట్టి వారిని నరకాగ్నిలో వేస్తాం. 51, 57 ఆల్ మైదాలో మేరీ కుమారుడైన క్రీస్తుని దేవుడిగా అన్నవారు నిశ్చయంగా దైవద్రోహానికి పాల్పడేట్టే. మహమ్మద్ వారితో ఇలా అను, అల్లా కనుక తలుచుకుంటే మేరీని క్రీస్తుని నాశనం చేయగలడు. మేరీ కుమారుడైన క్రీస్తుని దేవుడు అన్నవాడు నిశ్చయంగా నశించిపోతాడు. నిజానికి క్రీస్తు ఇలా అన్నాడు, ఇశ్రాయేలు వంశస్థులారా అల్లాహ్ దాస్యం చేయండి, ఆయన నాకు మీకు ప్రభువే. నన్ను కానీ మరి ఎవరినైనా అల్లాహ్కు సమానులుగా చేసిన వారు నరకానికి పోతారు, అటు దుర్మార్గులను ఎవరూ కాపాడలేరు. దీని మీద విజయప్రసాద్ రెడ్డి గారిని, విజయ్ కుమార్ గారిని, ఇలాంటి ప్రముఖ పాస్టర్లని దీని మీద చర్చకి మీరు పిలిచి చక్కగా సిరాజ్ గారిని కూర్చోబెట్టి వీళ్ళని తేల్చుకుంటే తర్వాత రాముడు దేవుడు కాదా, కృష్ణుడు దేవుడు కాదా తర్వాత డిస్కస్ చేయొచ్చు. ముందు వాళ్ళని తేల్చుకోండి, ఎందుకంటే 2 అబ్రహమిక్ రిలిజియన్స్.
తెలుసా మా అబ్రహమిక్ రిలీజియన్స్ అంటే ఓకే, అబ్రహాంకి చెందిన వాళ్ళు. చెందిన 3 యూదు, ఇవి అవి 3. ఓకే. కాబట్టి ఈసారి ఎప్పుడైనా చక్కగా సిరాజ్ గారిని, నేను గొర్రెని అనుకుంటున్న మరొక వారిని కూర్చోబెట్టి అసలు వీళ్ళని తేల్చుకోమండి. ఇప్పుడు అకార్డింగ్ బైబిల్ కూడా వాళ్ళ క్లారిటీ లేదు, ఇంక బైబిల్ ఖురాన్ ప్రకారంగా అసలు లేదు.